వందలాది ఇండిగో విమాన సేవల్లో అంతరాయం తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో తీవ్ర గందరగోళం తలెత్తింది. ఇవాళ కూడా కొత్త సిబ్బంది రోస్టరింగ్ ను పాటించడంలో విఫలమై పైలట్ల కొరత తలెత్తడంతో సంస్థ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. బుధవారం 200కు పైగా సేవలు నిలిచిపోగా ఇవాళ కూడా అనేక విమానాలు గ్రౌండ్కే పరిమితమయ్యాయి. నేడు 170కి పైగా విమాన సర్వీసులు అంతరాయాన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఫలితంగా గంటల తరబడి విమానాశ్రయాల్లో వేచి ఉన్న ప్రయాణికుల్లో అసహనం నెలకొంది. టెర్మినల్స్ లోపల తగినంత సీటింగ్ లేకపోవడం వల్ల అసౌకర్యానికి గురవుతున్నారు. బెంగళూరు, ముంబై, కోల్కతా విమానాశ్రయాల్లోని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. షేమ్ అంటూ నినాదాలు చేశారు. తమకు వివరణ ఇచ్చేందుకు ఒక్క ప్రతినిధి కూడా లేరని వాపోయారు. సేవల అంతరాయాలపై స్పందించిన ఇండిగో సంస్థ సమస్య పరిష్కారం అయ్యేందుకు మరో 48 గంటల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా విమాన రాకపోకలకు అంతరాయం కొనసాగుతోంది. ఇండిగో ఎయిర్లైన్స్ లో సాంకేతిక సమస్యలు సహా మరికొన్ని సమస్యల కారణంగా వందలాది విమానాలు నిలిచిపోయాయి. తాజా వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఇండిగో విమానాల రద్దుకు కారణాలేంటి? ఈ నెల అంటే నవంబర్ 1వ తేదీ నుంచి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పైలట్ల విధులకు సంబంధించిన పాటు క్యాబిన్ క్రూకి సంబంధించి కొన్ని నిబంధనలను విధించింది. ఆ నిబంధనల ప్రకారం పైలట్లు కానీ, క్యాబిన్ క్రూ సిబ్బంది కానీ, గ్రౌండ్ క్రూ సిబ్బంది కానీ వాళ్ళంతా కూడా నిబంధనల మేరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే కొన్ని పని గంటలకు సంబంధించి కొన్ని నిబంధనలు విధించింది. దానికంటే ముందు మాత్రం ఎయిర్లైన్స్ ఆపరేటర్స్ దానికి సంబంధించి వాళ్ళు చెప్పిన విధంగా కూడా విధులు నిర్వహించేవాళ్ళు. కానీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విధించిన నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాల్సి ఉండడంతో ప్రస్తుతం అయితే పైలట్లతో పాటు క్యాబిన్ క్రూ సిబ్బంది మొత్తం దానికి సంబంధించిన కొరత ఏర్పడింది. దీనివల్ల ఇండిగో ప్రధానంగా దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో దేశంలో ఎక్కువ విమానాలు కూడా దేశీయంతో పాటు విదేశాలు కూడా ఎక్కువగా ఇండిగో విమానయాన సంస్థ నుంచి విమానాలు ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. అయితే ఈ డీజీసీఏ విధించిన నిబంధనలు ప్రధానంగా ఇండిగో పైన ఎక్కువ ప్రభావం చూపింది. దానివల్ల విమానాలు సకాలంలో నడపలేకపోతుంది. దీనివల్ల కొన్ని విమానాలు రద్దు చేయడంతో పాటు చాలా విమానాలు గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. నిన్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దాదాపు 40 విమానాలను ఇండిగో విమానాలను వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే విమానాలు కానీ లేదంటే శంషాబాద్ నుంచి వివిధ విమానాశ్రయాలకు వెళ్లే విమానాలు కూడా రద్దయ్యాయి. నిన్న 40 రద్దయ్యాయి. మొన్న దాదాపు 20 వరకు రద్దయ్యాయి. ఈ రోజు 4వ తేదీ గురువారం ఈ రోజు కూడా దాదాపు 60కి పైగా విమానాలు రద్దయ్యాయి. అంటే శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన 35 విమానాలు రద్దయ్యాయి. ఇక్కడ నుంచి వివిధ విమానాశ్రయాలకు వెళ్లాల్సిన 33 విమానాలు కూడా రద్దయ్యాయి. దీనివల్ల ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రధానంగా ఇండిగో విమానయాన సంస్థ తీరు సంబంధించి ఇప్పటికే పైలట్ల అసోసియేషన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. అంటే సకాలంలో ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తిందని చెప్పి కూడా ఎయిర్లైన్స్ పైలట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా ప్రకటించింది. ప్రయాణికులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ నిరసనను తమకు ఎదురైతున్న ఇబ్బందులను కూడా సోషల్ మీడియా ద్వారా కూడా వాళ్ళు వెల్లడిస్తున్నారు. అయితే ఇండిగో మాత్రం దీనికి సంబంధించి ఇప్పటికి వివరణ ఇచ్చింది. దీని కొత్త నిబంధనలు కానీ చిన్నపాటి సాంకేతిక సమస్యలతో పాటు పైలట్ల కొంత ఇబ్బంది రావడం, అంతేకాకుండా కొన్ని సాంకేతిక సమస్యలు, అంతేకాకుండా ఒక్కసారిగా వింటర్ టూర్ కు సంబంధించి ఎక్కువగా డిమాండ్ రావడము, విమానాలను ల్యాండ్ చేసే సమయానికి సంబంధించి కొన్ని అంటే రాత్రి వేళల్లో విమానాల ల్యాండింగ్ సంబంధించి కొన్ని నిబంధనలు ఈ విధంగా వాటన్నిటి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని మరో 48 గంటల పాటు అంటే గురు శుక్రవారాలు ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ఈ సమస్య ఉండొచ్చు. ఆ తర్వాత అధిగమిస్తామని చెప్పి కూడా ఇండిగో ఇప్పటికే ప్రకటించింది. అయితే డీజీసీఏ కూడా దీనికి సంబంధించి ఎందుకంటే చాలా మంది ప్రయాణికులు దేశవ్యాప్తంగా ఈ ప్రభావం ఉంది. కేవలం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయమే కాదు, దేశవ్యాప్తంగా ఇండిగో విమానయాన సంస్థకు సంబంధించిన సర్వీసులన్నీ కూడా చాలా రద్దయ్యాయి, చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. కాబట్టి ఆ ఇండిగో ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కూడా సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించడంతో డీజీసీఏ కూడా దీంతో స్పందించింది. ఇప్పటికే డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇప్పటికే ఇండిగోను వివరణ కూడా అడిగింది. దీనికి సంబంధించి ఈ సమస్యలను అధిగమించడానికి చేపడుతున్న చర్యల గురించి వివరించాలని చెప్పి కూడా ఇండిగోను ఇప్పటికే ఆదేశించింది. అంతేకాకుండా ఎందుకంటే విమాన ప్రయాణాలు దేశీయంగా ఎంతో పెరుగుతున్న ప్రపంచంలోనే ఇండియా 3వ స్థానం నుండి దేశీయ విమానాల ప్రయాణాలకు సంబంధించి ఈ తరుణంలో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా
అన్ని జాగ్రత్తలు తీసుకోలేని విధంగా కూడా పౌర విమానయాన సంస్థ కూడా శాఖ కూడా ఉంది. అంటే దీనికి సంబంధించి DGCA కూడా ఇప్పటికే ఇండిగోని వివరణ కోరింది. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా మిగతా విమానయాన సంస్థల నుంచి కూడా ఇలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా అందరినీ కూడా వివరణ కోరే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇండిగో ప్రభావం వల్ల విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఇబ్బందులను కూడా సమస్యలను కూడా దృష్టికి తీసుకొస్తున్నారు. అంటే ఇప్పటికే ఇండిగో మాత్రం ఈ కారణాలు చెప్పింది. పైలట్ల నిర్వహణకు సంబంధించినతో పాటు వాతావరణం అనుకూలించకపోవడం, అంతేకాకుండా కొన్ని సాంకేతిక సమస్యలు, ఒక్కసారిగా డిమాండ్ కూడా పెరగడం, దాని వల్ల కూడా ఈ విధంగా జరుగుతుందని చెప్పి కూడా చెప్పింది. కాబట్టి 48 గంటల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని కూడా ఇండిగో ప్రకటించింది. దాదాపు 2వ తేదీ 3వ తేదీ ఇవాళ రేపు ఈ 4 రోజుల పాటు విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అయితే ఈ విమానాల అంటే ఇండిగో విమానాలు తగ్గిపోవడంతో ఇప్పటికే ఇండిగో విమానయాన సంస్థ ప్రయాణికులకు ముందే వెల్లడిస్తుంది. ఒకవేళ వాళ్ళు రీషెడ్యూల్ చేసుకుని విమాన టికెట్లు బుక్ చేసుకుంటే కనుక వాళ్ళందరూ కూడా చెప్తుంది. ఒకవేళ విమానం క్యాన్సిల్ అయినట్టు, లేదంటే ఆలస్యం ఎంతసేపు ఆలస్యం అవుతుంది, ఆ విమానం ఎప్పుడు బయలుదేరుస్తున్న దానికి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా చెప్తుంది. అయితే ఇండిగో విమానాల సంఖ్య పూర్తిగా తగ్గిపోవడంతో విమాన టికెట్ల ధర ఒక్కసారిగా పెరిగింది. దాదాపు 3 నుంచి 4 రెట్లు కూడా పెరిగినట్టు కూడా తెలుస్తుంది ప్రస్తుతానికైతే. ఎందుకంటే ఇండిగో విమానాలు తగ్గడంతో అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సిన వారు ఇతర విమానాలను అప్పటికప్పుడు వెంటనే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. దీంతో సాధారణ ధర మామూలుగా విమాన టికెట్ ధర 10,000 ఉంటే ఇప్పుడు అత్యవసరంగా బుక్ చేసుకోవాల్సి వస్తే, లేదంటే ఈ తగ్గి డిమాండ్ పెరగడం వల్ల కూడా ఇతర విమానయాన సంస్థలు దాదాపు 2-3 రెట్ల అధికంగా వసూలు చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన కూడా విమాన ప్రయాణికులంతా కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే మరో 48 గంటల పాటు, అంటే ఈ గురువారం శుక్రవారం 2 రోజుల పాటు కూడా ఈ సమస్య ఉండొచ్చు. దీన్ని అధిగమిస్తామని చెప్పి కూడా ఇండిగో ప్రకటించింది. ధన్యవాదాలు శ్రీకాంత్.